ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. విజయవాడలో బయటపడినటువంటి ఉగ్ర లింకులో దారుణ నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఒక ముగ్గురినైతే గనక టెర్రర్ లింకులతో అయితే కనుక ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా వేరే రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా కొంతమందిని పట్టుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు సంబంధించినటువంటి సైదా బేగం అనే ఆవిడను కూడా వీళ్ళకి సంబంధించిన పోస్టులన్నీ షేర్ చేయడం, వీళ్ళతో సంబంధాలు ఉండడం గుర్తించి ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు నాకేమీ తెలీదు, కేవలం నేను సోషల్ మీడియాలో ఎక్కడో చిన్న పని చేసుకుంటున్నాను, సోషల్ మీడియాలో వెతుకుతుండగా వాళ్ళు పరిచయం అయ్యారు, ఏదో వాళ్ళ పోస్టులు మాత్రమే షేర్ చేశాను, నాకు అంతకు మించి సంబంధం లేదని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. అయితే తర్వాత జరిగిన విచారణలో సంచలన నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. విజయవాడ టెర్రర్ లింక్కి సంబంధించి హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలాగా సైదా బేగం బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకునేలాగా సైదా బేగంకు ఉగ్రవాదులు టార్గెట్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు ఈవిడ 42 మంది అమ్మాయిలను రిక్రూట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అమ్మాయిలకు రైఫిల్ షూటింగ్స్, అలాగే స్నిప్పర్ రైఫిల్ షూటింగ్స్ వంటి వాటిలో ట్రైన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక కవాట్వీన్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసినటువంటి సైదా బేగం మరింత ఎక్కువగా యూత్ను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి నెట్వర్క్స్ను పెంచాలని చెప్పి జిహాదీ గ్రూప్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇందులో ఈ గ్రూప్స్లో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలందరినీ కూడా ఉగ్రవాదం వైపు మళ్లించింది సైదా బేగం. ఇక ఇన్స్టాగ్రామ్లో 40 అకౌంట్లు తెరిచి జిహాదీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్లో ఐడియాలజీ నింపింది. అంటే ఆల్మోస్ట్ 1-2 కాదు, 40 అకౌంట్లు తెరిచి వాటిల్లో వీడియోలు అవి పోస్ట్ చేస్తూ యూత్ని ఈ ఐడియాలజీతో, ఈ టెర్రర్ ఐడియాలజీతో నింపింది. మదర్సాలో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్కు సన్నాహాలు చేస్తున్నట్లుగా వెల్లడైంది. వాట్సాప్, ఇన్స్టా అకౌంట్లలో కుప్పల కొద్దీ పీడిఎఫ్ ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిలో బ్లాక్ పౌడర్ మేకింగ్, పేలుడు పదార్థాల తయారీ వంటి వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ట్రైనింగ్, రిక్రూట్మెంట్కు సంబంధించిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై ఇంకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఉగ్రవాద నెట్వర్క్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతమందిని జాయిన్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమి ఖాళీగా కూర్చోబెట్టరుగా, ఇంకక్కడి నుంచి దాడులు చేయడం మొదలు పెడతారు. సో అదృష్టవశాత్తు ముందుగానే బయటపడినందువల్ల కొంత విషయాలు అయితే కనుక వెలుగులోకి వచ్చాయి. ఇంకా బయటపడకుండా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది దాక్కున్నారో మన చుట్టుపక్కలే తెలియదు.